Sir, upcoming year, inter exams 2025. How to prepare, how to manage time, how to motivate ourselves in upcoming exams. My dear students, inter exams fees timetable వచ్చేసింది, వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేది ఎగ్జామ్స్ టైం టేబుల్ మాత్రమే కూడా కాదు, మీ లైఫ్కి టర్నింగ్ పాయింట్. సరైన ప్లానింగ్ లేకుంటే మీరు ఎగ్జామ్స్ మూమెంట్స్లో సర్వైవ్ చేయడం కష్టం. మీరు నేను చెప్పినట్టు జస్ట్ 60 సెకండ్ ఫాలో అవుతే చాలు, మీరు ఈ టైఫ్ టైం నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే రాబోతున్న ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయో మనకు తెలియదు. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఒకటే పని, సెల్ఫ్ ప్రిపరేషన్ విత్ పర్ఫెక్ట్ టైం టేబుల్. మీ సరైన ప్లానింగ్, మీరు మీ స్టడీకి, ఎడ్యుకేషన్కి, కెరీర్కి సీరియస్గా ఉంటే నేను చెప్పే ఈ టైం టేబుల్కి లాయల్గా ఫాలో అవ్వాల్సిందే. మీకు స్క్రీన్ పైన టైం టేబుల్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. బిఫోర్ నేను మీకు ఒక్కటే గైడెన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. చాలామంది ఇష్టం వచ్చినట్టు లేజినెస్లో వాళ్ళ టైం మొత్తం వేస్ట్ చేసుకుంటున్నారు. ఫైనల్గా ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఫెయిల్ అవుతున్నారు. మంచి అమ్మ నాన్న చేతిలో మంచి భవిష్యత్తు ఉన్నప్పుడు మీరు ఎందుకు ఓడిపోతున్నారు నాకు అర్థం కావడం లేదు. మీరు తలుచుకుంటే అది సాధ్యమవుతుంది. పని చేస్తే ప్రయోజనం లభిస్తుంది, కష్టపడితే విజయం లభిస్తుంది. కష్టపడి ఫెయిల్ అవుతే మళ్ళీ చదివి పాస్ అవ్వచ్చు, కానీ సమయం ఉండగా దానిని ఉపయోగించకపోతే అది మీ చాతకానితనం అవుతుంది. మీరే నిర్ణయించుకోండి, మీకు ఈ దారి కావాలి. మై డియర్ స్టూడెంట్స్, ఎగ్జామ్స్ టైం ఉన్నాకనే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఈ వర్కే కాదు, ఏ వర్క్ అయినా మీరు మంచి టైంని యూటిలైజ్ చేసుకొని కరెక్ట్గా మీరు లాయల్గా ఏదైతే మీరు చదవాలనుకుంటున్నారో, ఏదైతే మీరు చెయ్యాలనుకుంటున్నారో, ఏదైతే మీరు సాధించాలనుకుంటున్నారో దానిపైన కరెక్ట్గా పట్టుదల పెట్టి కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తే ఒక రోజు, 2 రోజు, 3 రోజు, 4 రోజు అలా మీకు అలవాటు అవుతుంది. అలవాటు అయిపోతే ఆటోమేటిక్గా మీరు కూడా చదవడం మొదలు పెడతారు. మై డియర్ స్టూడెంట్స్, నేను మీకు టైం టేబుల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ప్లీజ్ నేను చెప్పినట్టు జాగ్రత్తగా వినండి. నేను చెప్పే ఈ టైం టేబుల్ని మీరు రాసుకోండి, లేకుంటే మీ చదివే టైం టేబుల్, మీ చదివే స్టడీ ప్లేస్లో మీరు స్టిక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే హార్డ్ సబ్జెక్ట్స్ తీసుకున్నారో లైక్ ఎంపీసీ, బైపీసీ, ఎవరైతే నార్మల్ సబ్జెక్ట్స్ తీసుకున్నారో సిఈసి, ఎంఈసి, ఓకేనా, ఎంఈసి కూడా హార్డే ఉంటుంది. సిఈసి చాలామంది అకౌంట్స్ టఫ్ అని అంటారు. ఏ గ్రూప్ అనేది నేను చిన్న చూపు చెప్పలేను, కానీ కొన్ని గ్రూప్స్ ఉంటాయి, అందులో కొన్ని సబ్జెక్ట్స్ ఈజీగా ఉంటాయి, అయినా కూడా స్టూడెంట్స్ దానికి ఫెయిల్ అవుతుంటారు. మరియు స్టూడెంట్స్, ఎంపీసీ అవుతే మీరు మ్యాథ్స్ సబ్జెక్ట్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, దీని 3కే టార్గెట్ పెట్టాలి. ఓకేనా, లాంగ్వేజెస్ అయితే మీరు 1 or 2 days కష్టపడితే ఆటోమేటిక్గా వస్తుంది, కానీ ఈ హార్డ్ సబ్జెక్ట్స్ మీరు ఫస్ట్ టార్గెట్ పెడితే మీకు కాస్త స్ట్రెస్ తగ్గుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే మార్నింగ్ స్టడీస్ని ప్రిపేర్ చేయాలి. అంటే మార్నింగ్ 4:30కి లేస్తారా, అది మీ ఇష్టం. ఓకేనా, నేను చెప్పే టైం టేబుల్ ఏంటంటే మార్నింగ్ 4:30 to 6:30. ఈ సమయం అనేది మన బ్రెయిన్కి అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. మనం చదివే ప్రతి ఒక్కటి, ప్రాక్టీస్ చేసే ప్రతి ఒక్కటి మన మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది. అండ్ మనకు ఒక రకమైన ఎనర్జీ అనేది, ఒక రకమైన మోటివేషన్ అనేది దొరుకుతుంది, అరే మేము కష్టపడుతున్నామని చెప్పేసి. సో 4:30 to 5:30 మార్నింగ్ ఎడ్యుకేషన్ మీరు ప్రిపేర్ చేయొచ్చు. ఓకేనా, అండ్ ఈవినింగ్ స్టడీస్ చదివే వాళ్ళు ఈవినింగ్ ఇన్ కేస్ మీ కాలేజ్ 4:30, 5:30, 6కి అయిపోయినా మీరు 7:30 to 9:30 చదువుకొని దాన్ని మళ్ళీ సెల్ఫ్ టెస్ట్ పెట్టుకొని మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీరు అనేది ఈ ఎగ్జామ్స్లో అనేది హయ్యర్ మార్క్స్తో మీరు పాస్ అవ్వచ్చు. ఓకేనా, ఈ టైం టేబుల్ అనేది ఆటోమేటిక్గా నేను కింద వాట్సాప్ గ్రూప్లో ఇస్తానన్నమాట, లింక్ ఇచ్చాను, లేకుంటే ఒక ఫామ్ ఇస్తాను, ఫామ్ నింపింది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకు నా ఆర్మీలో అనేది చేర్చుకోవడం జరుగుతుంది. వాళ్ళకి టైం టేబుల్ అండ్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ అనేది షేర్ చేయడం జరుగుతుంది, అండ్ వాళ్ళకి ప్రతి ఒక్క హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ టైం అనేది యూటిలైజ్ చేసుకోండి, బాగా చదువుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా స్టూడెంట్స్, ఇవాళ నుంచి మోటివేషనల్ వీడియోస్ అనేది స్టార్ట్ అవుతాయి. ప్లీజ్ ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది వాటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.